నేను ఆల్రెడీ నా కొడుకును వండుకొని తినేసామయ్యా. ఈరోజు ఈ తల్లి యొక్క కొడుకును వండుకొని తిందామని నిర్ణయించుకున్నాము. ఇద్దరు ఒక కమిట్మెంట్కి వచ్చాము. కానీ నేను నా కొడుకునైతే కోసేసుకుని వండుకొని ముక్కలు కోసుకొని తినేసాము. ఇదిగో వాళ్ళ కొడుకుని ఇవ్వటానికి ఈ తల్లి ఒప్పుకోవట్లేదు. నువ్వే న్యాయం తీర్చాలయ్యా అని రాజు దగ్గరికి ఆ కంప్లైంట్ తీసుకునేది ఆ తల్లోళ్ళు. అంటే ఆ షోమ్రోను పట్టణం యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయంటే, సొంత కొడుకుల్ని అంటే సొంత పిల్లల్ని ఆ ఇంటిలో వండుకొని తినేంత పరిస్థితి వచ్చేసింది అన్నమాట వాళ్ళకి. అంత దారుణంగా వాళ్ళు బాధను అనుభవిస్తూ ఉన్నారు. కనుక ఈ ఉదయకాలం ప్రభు చెప్తున్నాడు, ఇలాంటి సిచ్యువేషన్ మధ్యలో ఉన్నారు. సరే, రాజు దగ్గరికి వెళ్ళారు. మరి ఇంత కరువు దేశంలో విలయతాండం చేస్తుంది, మీరేదైనా చేయండి అని అంటే రాజు చేతులెత్తేసి నేనేం చేయలేనయ్యా, నా వల్లేం కాదయ్యా అని మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈ సమస్య ఎలీషా దగ్గరికి తీసుకెళ్లారు. అద్భుతం. నేనంటాను, ఎంత ప్రతికూలమైన పరిస్థితిలో ఉన్నా దేవుడు ఆ సమస్యకి పరిష్కారం ఇచ్చే శక్తి ఆయనకుంది. ఎప్పుడైతే ఎలీషా దగ్గరికి తీసుకుని వెళ్ళారో ఎలీషా రాజుతో చెప్తాడు, ఇదిగో రేపు మళ్ళా ఈ రోజుకి షోమ్రోన్లో కరువు అనేది ఉండదు. దేవునికి స్తోత్రం చెప్తారు గట్టిగా. రేపు ఈ వేళకి, అంటే ఎంత భయంకరమైన సమస్యతో వాళ్ళు బాధపడుతున్నా ఒక్క రోజులో క్లియర్ అయిపోయినట్లుగా చేశాడు దేవుడు. నేనంటాను, ఈ ఉదయకాలం నీ ఇంట్లో ఎంత భయంకరమైన ప్రతికూలమైన సమస్యలు, బాధలు, కష్టాలు, కన్నీళ్లు గుండా నువ్వు వెళుతున్నా దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. ఆయనే అన్నాడు కదా, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని. కనుక ఎప్పుడైతే ఎలీషా దగ్గరికి ఈ సమస్య వచ్చిందో వెంటనే ఆ సమస్యకు పరిష్కారం దొరకటానికి దేవుడు ఒక అద్భుతమైన అనుకూలత కలుగు చేసినట్లుగా వాక్యంలో మనం చూడగలుగుతాం. ఈ ఉదయకాలం ప్రత్యేకంగా నీ ఇంటిలో మరి ఎలాంటి కరువుతో నువ్వు బాధపడుతున్నావో నాకు తెలియదు. వాక్యంలో స్పష్టంగా ప్రభు చెప్పాడు. ఏమనంటే, రాజ్యాల మీదకి రాజ్యాలు, దేశం మీదకి దేశాలు, యుద్ధాలు, భూకంపాలు ఇవన్నీ జరుగుతాయని చెప్పి కరువు కూడా వస్తుంది అని ప్రభు చెప్పాడు. నిజంగా కరువు కాలం ఎలా ఉంటుందంటే, వాస్తవంగా ఈ సిరియా రాజు యొక్క ప్లానింగ్ ఏంటంటే, ఆల్రెడీ ఒకసారి ఆ ప్రాంతం మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎలీషా చెప్పేశాడు, ఇదిగో పలానా చోటుకి శత్రువులు వచ్చేస్తున్నారు అని. అంటే వాళ్ళు వెంటనే మెలకుగా ఉండి ఈ ప్రాంతం మీదకి శత్రువు వస్తున్నాడని తప్పించుకున్నారు. ఇప్పుడు వాళ్ళు శత్రువు పక్కా ప్లాన్ చేసుకున్నాడు. ఏంటంటే, కరువు వస్తే ప్రజలు ఇంకా ఆహారం లేక అలమటించి ఎంత దారుణంగా ఉంటారంటే ప్రజలు ఇక కరువులో ఇంకా వాళ్ళకి ఏం చేయటానికి ఉండదు. అక్కడ ఆ బాధ భరించలేక వాళ్ళు అలా చచ్చిపోతారు. ఇలాగా దేశం మొత్తం అంతటిని కూడా మనం స్వాధీనపరచుకోవచ్చని ఈ భయంకరమైన ప్లానింగ్ గుండా వాళ్ళు వెళుతూ వచ్చారు. నిజమే కదా, శత్రువు ఎప్పుడు కూడా ఏదో విధంగా మనల్ని కృంగదీయాలని, మన మీదకి సమస్య తీసుకురావాలని వాడు ప్రయత్నం చేస్తాడు. వాడి ఉద్దేశమే అది. అయితే ఎలీషా మనకున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు మనకెప్పుడు ఉంటాడు. ఎంతటి శత్రు పన్నాగమైన, అది కరువైన, వస్త్రహీనత అయినా, ఖడ్గమైన, దేవుని ప్రేమలో నుండి మనల్ని ఏది ఎడబాపదని దేవుని వాక్యంలో స్పష్టంగా రాయబడుతూ వచ్చింది. ఈ ఉదయకాలం ఒక సేవకునిగా నా ప్రార్థన, నీ ఇంటిలో ఏ సమస్యతో నువ్వు బాధపడుతున్నా, ఎలాంటి ఇబ్బందికరమైన స్థితిగతులు గుండా వెళుతున్నా, అదిగో ఒక్క రోజులో వాళ్ళ సమస్య పరిష్కారం అగినట్టుగా ఆ షోమ్రోన్లో అంత పిల్లల్ని వండుకొని కోసుకొని తినంత కరువుతో బాధపడుతున్న వాళ్ళ మధ్యలో కూడా దేవుడు ఎలీషా ద్వారా అద్భుతం చేయించినట్లుగా ఇదిగో ఒక ఉదయకాలం దైవజనుడిగా చెప్తున్నా, నీ ఇంట్లో ఎంత ఆర్థికపరమైన ఇబ్బందుల్లో నువ్వు సతమతమై నలిగిపోతున్నా దేవుని హస్తం నీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది. ఆయన కనికరం నీ మీద ఉంటుంది. ఆయన వాగ్దానం చేశాడు, తప్పకుండా అది ఎలాంటి సమస్య అయినా సరే
దేవుడు క్షణాల్లో విడిపించగలిగిన శక్తి ఆయనకు ఉంది. కనుక నువ్వు విశ్వసించగలిగినట్లయితే, నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు. పరిశుద్ధ గ్రంథంలో ఒక చిన్న వాగ్దానాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. 33వ కీర్తన 18వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. 33వ కీర్తన 18వ వచనం ఈ విధంగా రాయబడి ఉంది. వారి ప్రాణమునకు మరణము నుండి తప్పించుటకు, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకు అనే మాటని చూడగలుగుతున్నాం. వారి ప్రాణమును మరణములో నుండి తప్పించటానికి, కరువులో సజీవులుగా కాపాడటానికి ఆయన ఒక్కడే సమర్థత కలిగిన వాడు. ఓకే, కరువులో సజీవులుగా కాపాడుతాడంట ఆయన, మరణం నుండి తప్పిస్తాడంట. నిజంగా మరి పిల్లల్ని వండుకునే తినేంత కరువు అంటే నిజంగా ఆ ప్రాంతం పరిస్థితి ఎలా ఉందంటే మరణం వెలియతాండం చేస్తూ ఉంది, కరువు వెలియతాండం చేస్తూ ఉంది. కరువు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ఆ రోజు ఏదో విధంగా దాటి వెళ్ళిపోవాలని వాళ్ళ దగ్గర ఏది ఉంటే అది వండుకొని తినేంత పరిస్థితులు వచ్చేసింది వాళ్ళకి. ప్రభు వాగ్దానం ఇచ్చాడు, వారి ప్రాణాన్ని మరణం నుండినే తప్పిస్తాను. అంత మాత్రమే కాదు, కరువులో సజీవులుగా నేను కాపాడటానికి నాకు శక్తి ఉంది, నేను సామర్థ్యత కలిగిన వాడిని ఒక చక్కని ధైర్యాన్ని కలిగించే ఒక అద్భుతమైన మాట ఈ ఉదయకాలం ప్రభు మీకు చెప్తున్నాడు. మీరు అడగవచ్చు, అయ్యగారు మాకు ఏ కరువు లేదండి. అయ్యా జాన్ వెస్లీ అయ్యగారు, మేము సర్వ సమృద్ధితో ఉన్నామండి, మా ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి, ఏది కొదువు లేదు అని మీలో కొంతమంది, అందరూ కాదు కానీ కొందరు అనుకోవచ్చు, మాకైతే ఇప్పుడు ప్రెసెంట్ ఏమీ కొరత లేదండి, మాకు అసలు కరువే అనేది మేము చూడలేదు, మా ఇంట్లో నెల రోజులకి సరిపడేది కాదయ్య గారు, 10 నెలలకి ఇంచుమించు సంవత్సరానికి సరిపడే వస్తువులన్నీ తెచ్చిపెట్టుకున్నామండి. కిరాణా, కొంతమంది కిరాణా షాప్ దగ్గరికి వెళ్తారు, కొంత స్థితిని బట్టి ఏ పూటకి ఆ పూటకి కొంత తెచ్చుకునే వాళ్ళు ఉంటారు, వారం రోజులు సరిపడి తెచ్చుకునే వాళ్ళు ఉంటారు, నెల రోజులకి సరిపడి తెచ్చుకునే వాళ్ళు ఉంటారు కొందరు. మరికొంతమంది అట్లా కాదు, సంవత్సరానికి సరిపడేవన్నీ సరుకులు వాళ్ళ ఇంట్లో ఉంటాయి. రైస్ ప్యాకెట్స్ 10 బస్తాలు ఉంటాయి అక్కడ, కూర్చుని తినాలి కానీ ఎంత తిన్న తరగవన్నమాట, అన్నీ ఉంటాయి వాళ్ళ ఇంట్లో. కిరాణా ఉంటుంది, రైస్ ఉంటుంది, కూరగాయలు, మొత్తం అన్ని సౌకర్యాలు, ఫ్రిడ్జ్ నిండా సరుకులు ఉంటాయి, అన్నీ ఉన్నాయండి. మాకు కరువేటి పాస్టర్ గారని కొందరు అనుకోవచ్చు. నేనంటాను, కరువు అంటే ఆహారం లేక ఉండే పరిస్థితి కొంత అయితే, కరువుని అనేక విధాలుగా మనం ఆలోచిస్తే ఆహారం లేకుండా ఉండటం కరువే, తినడానికి ఏమీ లేకుండా ఉండటం కరువే. ఇది ఒక కోణంలో ఆలోచిస్తే, దీన్ని ఆత్మీయ కోణంలో మనం ఆలోచిస్తే, నేటి క్రైస్తవ కుటుంబాల్లో, ఎన్నో కుటుంబాల్లో తినడానికైతే సర్వసమృద్ధి, తినడానికైతే ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి, అయితే ఇంట్లో కుటుంబ పరిస్థితి చూస్తే ఆరోగ్యము కరువైపోయిన పరిస్థితి. ఈరోజు ఆహారం కరువైన వాళ్ళు ఎవరూ లేరు, అన్నీ సమృద్ధిగా ఉన్నాయి, కానీ ఆరోగ్యం నీకు కరువు అవ్వటం లేదు. ఆరోగ్యం చాలా బలహీనమైపోయిన పరిస్థితిలో, ఆరోగ్యం క్షీణించిపోయిన పరిస్థితిలో, ఎన్ని మందులు వాడినా తగ్గని ఆ రోగంతో బాధపడుతున్న పరిస్థితులు ఈ రోజుల్లో కుటుంబాల్లో వెలితాండం చేయట్లేదు, చేస్తూ ఉన్నాయి. డాక్టర్లు మారుతూ ఉన్నారు, టాబ్లెట్స్ మారుస్తూ ఉన్నారు. ఎంత వైద్యాన్ని చేస్తూ ఉన్నా ఆ అనారోగ్య సమస్య అలాగే ఉంటుంది. అంటే ఇంటిలో ఆరోగ్యం కరువైపోతున్న రోజుల్లో మనం ఉంటూ ఉన్నాము. ఒకప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఎంత భయంకరమైన రోగాలతో మనిషి కుటుంబాల్లో ఆ సమస్య విలయతాండం చేస్తుంది. అంటే మనిషికి కరువు అంటే ఈ కోణంలో మనం ఆలోచిస్తే, ఆత్మీయంగా ఆలోచిస్తే అన్నీ ఉన్నాయి తినడానికి, కానీ ఆరోగ్యం కరువైపోయిన పరిస్థితులు. ఇంకా దీన్ని కొంచెం
డెప్త్గా ఆత్మీయంగా ఆలోచిస్తే ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి, కానీ సమాధానం కరువైపోయిన పరిస్థితి. ఉండేది ఆ ఇంట్లో నలుగురే, కానీ ఆ ఇంటిలో మనశ్శాంతి లేని పరిస్థితి. చాలామంది చెప్తా ఉంటారు, అయ్యా నా కొడుకు నాతో మాట్లాడి అప్పటికే 5 సంవత్సరాలు అవుతుంది అయ్యగారు. ఉండేది ఎక్కడ, ఇంట్లోనే ఉంటారు, కానీ ఆ ఇంటిలో సమాధానం కరువైపోయింది. చూడండి, ఇలాగ చెప్పుకుంటూ వెళితే చాలా సందర్భాలు మనకి అర్థమవుతాయి. మరి కొంతమంది కుటుంబాల్లో ఆలోచిస్తూ ఉంటుంటే ఇలాంటి ప్రతికూలమైన పరిస్థితి, సంతోషం కరువైపోయిన పరిస్థితి, నెమ్మది కరువైపోయిన పరిస్థితి, ఈ విధంగా అనేకులు రకరకాల కరువులు గుండా వెళుతూ ఉన్నారు. ఆ రోజు షోమ్రోన్లో భయంకరమైన కరువుతో ఉన్నప్పుడు ఎలీషా ద్వారా ఆ అద్భుతమైన కార్యం చేసి, ఇదిగో దేవుడు ఆకాశ కిటికీలు తెరిచి నువ్వు కన్నులారా చూసేదవు అనేటట్లుగా ఆ అద్భుత కార్యం ఒక్క రోజులోనే 24 గంటలు తిరక్కుండగానే ఆ అద్భుతం వాళ్ళ జీవితంలో జరిగింది. రాజు అయితే చేతులు ఎత్తేసి నేనేం చేయలేనన్నాడు, కానీ ఎలీషా దగ్గరికి ఆ సమస్య వచ్చినప్పుడు అద్భుతంగా ఆ కరువులో దేవుడు సమృద్ధిని వాళ్ళకి ఇచ్చాడు. ఈరోజు నా ప్రార్థన, నీ జీవితంలో ఎంత ప్రతికూలమైన సమస్య గుండా నువ్వు వెళుతున్నా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆ ప్రాబ్లం ఏదైనా కావచ్చు, తప్పకుండా దేవుని కృప నీకు తోడుంటుంది. యేసు నామంలో నీ ప్రాణం మరణం నుండి తప్పించబడి కరువులో నిన్ను సజీవుడిగా దేవుడు కాపాడేటట్లుగా ఈ అద్భుత కార్యం చూడాలని ఒక సేవకునిగా మనస్ఫూర్తిగా నేను ఆశపడుతూ ఈ ఉదయకాలమే ఈ మాటలు మీకు తెలియచేస్తూ ఉన్నాను. కరోనా లాక్డౌన్ టైం ఎంత ప్రతికూలమైన పరిస్థితి అంటే మీలో అందరికీ తెలుసు. ఆ పరిస్థితులు, ఓ పక్కన ఇంటిలోంచి బయటకు వెళ్ళి పని చేసుకునే పరిస్థితి లేదు, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి ఏదైనా వ్యాపారమైనా, అది చిన్న ఉద్యోగమైనా చేసుకునే పరిస్థితి కాదు. ఆర్థికంగా ఒక మాటలో చెప్పాలంటే అన్ని కంపెనీలు కూడా, చాలా కంపెనీలు కరోనా కాలంలో మొత్తం మూసేసిన పరిస్థితి. ఒక ప్రాంతానికి కరువు కాదు, అది మొత్తం ప్రపంచ దేశాల మీద ఆ కరోనా వైరస్ ఎఫెక్ట్. చాలా కంపెనీలు అయితే మొత్తం మూసేశారు, ఉద్యోగాలు చాలా తీసేశారు. అప్పుడు వాళ్ళ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. కరువు కాదా? సరే, ఓ పక్కన ఆర్థిక వ్యవస్థ దెబ్బతినేసింది అని బాధపడుతూ ఉంటుంటే మరణం ఎప్పుడు ఎవరి మీద ఎఫెక్ట్ చేస్తుందో తెలియదు. ఏదైనా ముట్టుకోవాలన్న భయం. వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులే, కనీసం అవి ఇంట్లో తెచ్చుకున్న కూరగాయలు వండుకోవాలంటే ఎన్నిసార్లు కడుక్కోవాల్సి వచ్చిన పరిస్థితి. అంత భయంకరమైన స్థితి మనం చూసాం కన్నులతో. యవనస్తులు, నాకు తెలిసి కరోనా కాలంలో చాలామంది చూసిన పరిస్థితులు, వింటున్న పరిస్థితులు, సంఘటనలు చూసినప్పుడు ఎంత భయంకరమైన మరణం. చిన్న వయసులో ఉన్నవాళ్ళు, యవనస్తులుగా ఉన్నవాళ్ళు ఎందరినో ఆ కరోనా మింగేసిన పరిస్థితులు కదా. దేవుడు మనల్ని ఇంకా సజీవులుగా కాపాడుతూ ఉన్నాడు. దేవునికి మనం కృతజ్ఞత చెల్లించేవారిగా ఉండాలి. రాబోయే ప్రతి కాలాన్ని దేవుడు దీవెనకరంగా మార్చి, ఇదిగో కరువులో కూడా మిమ్మల్ని సజీవులుగా కాపాడుతాను అని చెప్పిన ఆ వాగ్దానాన్ని మనం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. ఇదిగో కరువు రానియక ప్రభు సహాయం చేయాలని మనస్ఫూర్తిగా ఈ అద్భుతం మీ ఇంట్లో ప్రభు ప్రారంభించాలని సేవకునిగా నేను ఆశిస్తున్నాను. యేసు నామములో ఇలాంటి కృప మీకు అనుగ్రహించబడునుగాక. మొట్టమొదట కరువు గురించి మనం ఆలోచించుకుంటా కొంచెం ఇదంతా వ్యాఖ్యానం. మొదటిగా కరువు ఎప్పుడు వచ్చింది అంటే అబ్రహాము కాలంలో కరువు వచ్చింది. అబ్రహాము కాలంలో కరువు వచ్చింది. ఆ తర్వాత ఇస్సాకు కాలంలో కూడా కరువు వచ్చింది. ఇలాగా చదువుకుంటూ మనం వెళితే లేఖనాల్లో ఎన్నో మాటలు. యోసేపు కాలం 7 సంవత్సరాలు పంట సమృద్ధిగా ఉంటుంది. ఆ తర్వాత ఈ మిగిలిన 7 సంవత్సరాలు
భయంకరమైన కరువు వస్తుంది అని ముందుగానే. అందుకే బైబిల్లో యోసేపు ఏం చేశాడంటే ఆ కలభావాన్ని, ఫరోకు వచ్చిన కలభావాన్ని చెప్పేశాడు. గోడౌన్స్లు రెడీ చేసి, స్టోరేజ్ చేసి, ఐగుప్తులో ఆహారం ఉందని అందరు ఐగుప్తుకు వచ్చేవారు కదా. అంటే దేవుడు నీకు రాబోతున్న కరువు గురించి ముందుగానే నీకు సర్వసమృద్ధిని కూడా కలిగించే శక్తి ఆయనకు ఉంది. నువ్వు నమ్మితే ఆయన మహిమను చూసేటట్లుగా సహాయం చేస్తాడు. ఇప్పుడు నా ప్రశ్న, వారికి షోమ్రోన్లో కరువు ఎలా తీరిపోయేటట్లుగా ప్రభు చేశాడు, సహాయం చేశాడో, ఒక 3 అనుభవాలు, 3 సందర్భాలు నీవు జీవితంలో కూడా ఒకవేళ కరువుతో బాధపడుతూ ఉంటే ఈ కరువులో దేవుడు ఎలాగా కరువు తీరిపోయేటట్లుగా చేస్తాడో ఒక 3 సందర్భాలు ఈ ఉదయకాలం ముచ్చటగా చెప్పేసి ఈ సందేశాన్ని ముగింపులోకి తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. చదువుదామా? మొదటి మాట, కరువు ఎలా తీరింది అంటే చూద్దాం. రాజుల 2వ పుస్తకం 6వ అధ్యాయం 27వ వాక్య భాగాన్ని, 26, 27 వాక్య భాగాన్ని నేను చదువుతాను, మీరు చూడండి. అంతటా ఇశ్రాయేలు రాజు పట్టణ ప్రాకారాల మీద సంచారము చేయుచుండగా ఒక స్త్రీ రాజును చూసి, రాజు అయిన నా ఏలినవాడా సహాయము చేయము అని కేకలు వేయుట విని రాజు అంటాడు, యెహోవా నీకు సహాయము చేయని ఎడల నేనెక్కడి నుండి నీకు సహాయం చేసేదను. అబ్బా, ఎంత చక్కని మాట. అందరూ ఈ మాట చెప్దామా? యెహోవా నీకు సహాయము చేయని ఎడల నేను ఎక్కడి నుండి సహాయం చేసేదను. రైట్. మొదటి మాట, దేవుని సహాయం మీద ఆధారపడ్డారు. ద ఫస్ట్ పాయింట్. అంటే నీకు దేవుడు కరువులో సహాయం కావాలంటే, కరువులో దేవుడిని నువ్వు పోషించాలి, కరువులో నీకు సర్వసమృద్ధి ఆయన కలుగు చేయాలి అంటే నువ్వు ఖచ్చితంగా దేవుని సహాయం మీద ఆధారపడాలి. షోమ్రోన్లో ఈ కరువు ఎలా తీరింది అంటే వారు రాజు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు. ఒక స్త్రీ రాజు దగ్గరికి వెళ్ళి వేడుకుంటుంది, రాజా ఇశ్రాయేల్ని కాపాడుతున్నావు కదా, ఇశ్రాయేల్కి దేశాన్ని నువ్వు కావల కాస్తున్నావు కదా, ఈ ఇశ్రాయేల్ దేశం అంతటి మీదకి నువ్వు రాజుగా ఉన్నావు కదా, షోమ్రోన్లో కరువుతో మేము విలయతాండం చేస్తున్నాం కదా, నువ్వు సహాయం చేయంటే రాజే చేతులు ఎత్తేసి అంటాడు, దేవుడు నీకు సహాయం చేయకపోతే నేను ఎక్కడి నుండి సహాయం చేయగలను. అంతే కదా. అందుకే బైబిల్లో ఈ మాట రాశారు, కొండల వైపు నేను కనులెత్తుతున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది. అంటే కొండల వైపు మనం కనులెత్తిన మాకు సహాయం రాదు. అందుకే ఈ వాక్యంలో రాజు ఇంకా వాక్యంలో కిందకి చదువుకుంటూ వెళితే ఆ మాట విన్న తర్వాత రాజు అంట, ఏది 2 స్త్రీలు వచ్చి మా కొడుకుల్ని వండుకుని తినేస్తున్నామయ్యా, ఇక రేపు ఈ పిల్లోని కూడా వండుకుని తినేద్దాం అనుకున్నాము, ఈవిడ ఒప్పుకోవట్లేదని మాట్లాడుకుంటుంటే ఆ సిచ్యువేషన్ అంతా వినంట రాజు బట్టలు చింపుకుని బూడిదలో కూర్చునే పరిస్థితులు వచ్చినట్లుగా, ఏడుస్తున్నట్లుగా వాక్యంలో రాయబడుతున్నట్లుగా చూస్తాం. అంటే ఆ సమస్య అలా ఉంది, రాజు కూడా సాల్వ్ చేయలేకపోయాడు. అయితే దేవుడు అద్భుత సహాయం వాళ్ళకి అందించాడు. నేను అంటాను, కరువులో నీకు దేవుడు కరువు ఎలా తీరిపోయేట్లుగా చేస్తారంటే, మొదటిది దేవుని సహాయం మీద నువ్వు ఆధారపడాలి. మనుషుల సహాయం వ్యర్థమే. నేను నా ఆత్మీయ జీవితమే కావచ్చు, సేవా విషయాలే కావచ్చు, ప్రతి విషయంలో మొదట దేవుడికి అప్పగించుకునేటట్లుగా, ప్రభా ఇలాంటి సమస్యలో ఉన్నాము, ఇలాంటి అవసరత నాకుంది, ఈ నీడు, ఈ అవసరత తీరడానికి నీ సహాయం కావాలి. అవును కదా. దేవుని సహాయం చాలా గొప్పది. మనుషుల సహాయం ఒకవేళ కొంతవరకు మనకి అనుగ్రహించబడొచ్చేమో. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఓ ప్రాంతంలో మీటింగ్స్ ఏర్పాటు చేసుకుందంటే ఒక తల్లి, ఒక ప్రాంతంలో మీటింగ్స్ ఏర్పాటు చేసుకుంది.
ఆ మీటింగ్స్కి 3 రోజులకి 3 సేవకుల్ని ఇన్వైట్ చేసింది ఆ తల్లి. ఓ తల్లి గారు సేవ చేస్తూ ఉన్నారు, పెద్ద ఆవిడ. 3 రోజులకి 3 సేవకుల్ని ఏర్పాటు చేసింది. ఫస్ట్ రోజు ఒకరు, సెకండ్ రోజు ఒకరు, ఆఖరి రోజు సీనియర్ పెద్ద పాస్టర్ గారిని ఏర్పాటు చేసింది. అలాగే అనుకుని ఏర్పాట్లు చేసుకున్నారు. సౌండ్ సిస్టమ్, లైటింగ్. ఇక మీటింగ్స్ అంటే ఒకటి కాదు కదండి, అన్నీ ఉంటాయి. ఎక్విప్మెంట్స్ అన్నీ రెడీ, భోజనాలు ప్రతిరోజు కొన్ని వందల మందికి భోజనాల ఏర్పాట్లు, ఇవన్నీ రెడీ చేసుకుంది. చక్కగా జరుగుతున్నాయి. ఫస్ట్ రోజు అంతా మీటింగ్ బాగా జరిగింది. సెకండ్ డే మీటింగ్ కూడా చాలా అద్భుతంగా జరిగింది. థర్డ్ డే మీటింగ్కి ఓ పాస్టర్ గారు వచ్చారు ఆ మీటింగ్కి. ఆ మీటింగ్ కూడా చాలా అద్భుతంగానే జరిగింది. విస్తారమైన 2 రోజులు వచ్చింది కంటే 3వ రోజు మొత్తం ఫుల్ ఫ్యాక్, మొత్తం అంతా నిండిపోయింది మందిరం. బాగా జరిగినాయి సభలో. ఆ మీటింగ్స్కి వచ్చిన స్పీకర్ ఆ తల్లితో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, లాస్ట్లో వెళ్ళిపోయేటప్పుడు, సేవకులు వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసి కానుక తీసుకుని వెళ్తూ ఉంటారు కదా. ఆ తల్లి ప్రార్థన చేయండి అయ్య గారు, మా సేవ ఆశీర్వదించబడినట్లు అని అన్నారు. ఆ పాస్టర్ గారు ఇలా అన్నారు, అమ్మ నేను చాలా దూరం నుంచి వచ్చాను, చాలా ప్రయాసాలతో వచ్చాను. నేను ఇంచుమించు ఒక 400 కిలోమీటర్లు జర్నీ చేసి వచ్చాను. మరి అంత దూరం నుంచి వచ్చానంటే కారు డీజిలే అయిపోతుంది, టోల్ గేట్లకే అమౌంట్ అయిపోతుంది. కాబట్టి మీరు నన్ను చూసి ఇవ్వండి కానుక అని ఆయన ఓపెన్ అయిపోయాడు. అంటే ఆ తల్లి చెప్పింది, అయ్యా సేవకుల్ని ఒట్టి చేతులతో మేము పంపించము, నాకు తెలుసు కదా, నేను సేవ చేస్తున్నాను కదా, సేవలో ఎంత ప్రయాసం ఉంటుందో. మీరు అన్ని 100 కిలోమీటర్ల నుంచి జర్నీ చేసి వచ్చారంటే కారు డీజిల్ ఎంత అవుతుందో, టోల్ గేట్స్ ఎంత అవుతుందో, నేను కూడా అక్కడక్కడ మీటింగ్స్కి వెళ్తాను కదా, తెలుసు కదా నాకు. అయ్యా మీకోసం కొంత కానుక ఆల్రెడీ రెడీ చేశానయ్యా అని చెప్తే, లేదమ్మా నాకు ఇంత కానుక ఇవ్వాలి అని ఆయన డిమాండ్ చేసి అడిగాడు. అప్పుడు ఆ కానుక ఇంతని ఆయన రౌండ్ ఫిగర్ చెప్పేస్తే ఆ తల్లి చెప్పింది, అయ్యా నేను మీకోసం 1 సంవత్సరం నుంచి కానుక దాచిపెట్టాను. 1 సంవత్సరం నుంచి ప్రతి నెల ఇంత మీటింగ్ ఉన్నాయి అని, లాస్ట్ రోజు వచ్చే మీటింగ్ సేవకులకి కానుక ఇద్దామని సంవత్సరం నుంచి కానుక దాచిపెట్టాను. కానీ మీరు ఇంత కానుకని డిమాండ్ చేశారు చూసారా, అది నేను దాచిపెట్టిన దాంట్లో 10% కూడా కాదయ్యా అని చెప్తే ఆ సేవకులు నిజంగానే తలదించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అంటే వాస్తవంగా ఇంత అమౌంట్ ఇవ్వండి అని ఆయన అడుగుతున్నాడు. అంటే ఆయనకున్న ఎక్స్పెండిషన్ ఇంత అవుతుందని అనుకున్న ఫిక్స్ అయ్యాడు ఆయన. కానీ ఆ తల్లి ముందుగానే సంవత్సరం నుంచి దాసిందంట ఆ మీటింగ్స్ కోసం, ఆ స్పీకర్కి కానుక ఇవ్వటం కోసం. అప్పుడు ఆయన చాలా బాధపడి, అయ్యో దేవుడేమో నాకు ఈ విధంగా ఇద్దామని అనుకున్నాడు, నేను అనవసరంగా చెప్పి ఈ చాలా ఇబ్బంది పడుతున్నానని. నేను అనేది ఏంటంటే, మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేసుకుంటూ ఉంటాం, కానీ దేవుడు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. తెలియదు నీకు ఎలాగా దేవుడు సహాయం చేస్తాడో, ఆయన సహాయం ఏ విధంగా వస్తుందో నీకు అర్థం కాదు. కానీ నువ్వు చేయవలసింది ఏంటంటే, ఆయన సహాయం మీద ఆధారపడితే అద్భుతం. ఆయన సహాయం చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి, వాక్యంలో కొన్ని మాటలు మీకు చదివిస్తాను. దేవుని సహాయాన్ని గురించి భక్తులు ఈ మాటలు వర్ణించుకుంటూ వచ్చారు. ఏమంటారు అనంటే, నేను ఆ భక్తుడు మాట్లాడుతూ దేవుని సహాయం వలన సైన్యాన్ని జయిస్తానంటాడు. చూద్దాం, 18వ కీర్తన 29వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. నీ సహాయం వలన నేను సైన్యాన్ని జయిస్తాను, దేవుని సహాయం వలన నేను ప్రాకారాలు దాటుతాను. 18వ కీర్తన 29వ వచనంలో ఈ మాట రాస్తుంది. నీ సహాయం వలన నేను సైన్యాన్ని జయిస్తాను, నా దేవుని సహాయం వలన నేను
ప్రాకారాలే దాటేస్తాను. నేనంటాను, దేవుని సహాయం చాలా గొప్పదండి. మనుషులు చేసే సహాయము ఆ పూటకు ఒకవేళ సరిపోవచ్చేమో, కానీ ఆ తల్లి సంవత్సరానికి సరిపోయేటట్లుగా ఆ కానుక సిద్ధపరిచింది. నిజంగా కొన్నిసార్లు మేము ఎట్లాంటి కోటాలు ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు కొన్ని స్థలాల్లో జరుగుతున్న కొన్ని అనుభవాలు వింటూ ఉంటాం. అంటే తలకొక చేసుకుంటే ఈజీ అయిపోతుంది కదా, ప్రభువా అందరికీ ఈ మనసు వస్తే బాగుంటుంది కదా అని సర్వసాధారణంగా ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ దేవుడు ఎంత గొప్పవాడంటే 10 మంది చేతులు వేసుకుని చేసే సహాయం ఒకేలా వాళ్ళకి ఆ సమయానికి అందకపోవచ్చు, కానీ దేవుడు కొన్నిసార్లు ఒక్కరి ద్వారా అన్ని కార్యాలు అయిపోయేట్లుగా చేస్తూ ఉంటాడు. నాకు బాగా గుర్తు, ఈ సంవత్సరమే సభలు కండక్ట్ చేసినప్పుడు ఎంతటి ఆర్థిక ఇబ్బందులు అంటే, ఓ పక్కన జనవరి నెలలో స్థలం రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది, ఫిబ్రవరిలోనే సభలు, ఫిబ్రవరి 17 నుంచి సభలు, జనవరి 30 రిజిస్ట్రేషన్ అయింది సైటు. ఫిబ్రవరి 4వ తారీఖున పాట క్యాసెట్ రికార్డింగ్కి అమౌంట్ పే చేయాలి. వాళ్ళ పోస్టులు, ఫ్లెక్సీలు, అసలు ఏమో నాకు అర్థం కావాలని పరిస్థితి, చుట్టూ ఆర్థిక ఇబ్బందులే. అలాగని మీరు ఇంత ఇవ్వండి అని ఎవరిని మనం అడగకూడదు, దేవుడి మీద ఆధారపడాలి, దేవుని సహాయం మీద కనిపెట్టాలి. అలాగే కంటిన్యూగా ప్రేయర్స్ అయితే చేస్తూ ఉండేవాళ్ళు. ఒక నెల రోజుల ముందు నుంచే మీటింగ్స్ కోసం 3 నెలల నుంచే ప్రార్థన చేస్తూ వచ్చేవాళ్ళం. దేవుడు అద్భుతం, ఆ సమయానికి ఒక్కొక్కరిని ఒక్కొక్క విధముగా, ఓ రోజు భోజనాలు ఒకళ్ళు చూసుకున్నట్లుగా చేశాడు. ఆ తర్వాత కూరగాయలన్నీ 4 రోజులకి ఒకళ్ళు చూసుకునేట్లుగా, రైస్ మరొకరు, అట్లా కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క రైస్ ప్యాకెట్ తీసుకొచ్చేయటం. ఇట్లా ఆర్థికంగా వచ్చిన సేవకులకి ఆఫరింగ్ ఇచ్చే విషయంలో ఒక్కొక్కరిని దేవుడు వాడుకోవడం. ఇట్లాగా దేవుడు అద్భుతంగానే సహాయం చేశాడు. కాబట్టి ఆయన సహాయం నేను మర్చిపోలేను. ఈ సభలో ఒకటి విషయమే కాదు, ప్రారంభ రోజులైతే అసలు విశ్వాసులే లేరు. దేవుని మీద ఆధారపడటం అంటే, దేవుని సహాయం మీద ఆధారపడటం అంటే, అసలు నాకు ప్రారంభం మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు విశ్వాసులు ఎవ్వరూ లేరు. ఫస్ట్ మీటింగ్ మా పరంజ్యోతి స్కూల్ వీధిలో మేము అద్దుకునేటప్పుడు ఒక చిన్న వీధి కూటం పెట్టాం. ఒక 30-40 మందికి భోజనాలు కూడా ఏర్పాట్లు చేయాలి, ఎవ్వరూ లేరు. దేవుడి సహాయం ఎంత గొప్పగా ఉంటుందో. సండే స్కూల్ పిల్లలు వచ్చేవాళ్ళు, వాళ్ళ పేరెంట్స్ అరే అన్నయ్య మీటింగ్ పెడుతున్నారంట కదా అని పిల్లల చేత పేరెంట్స్ కానుక పంపించేవారు. ఆ విధంగా ఆ మీటింగ్ జరిగింది. ఫస్ట్ మీటింగ్ సౌండ్ సిస్టమ్ కూడా లేదు మనకి, ఓ పాస్టర్ గారు సౌండ్ సిస్టమ్ని పంపించారు. అలా అయిపోయింది ఫస్ట్ మీటింగ్. ఇక సెకండ్ ఇయర్కి వచ్చినప్పటికీ సభలు పెడదామని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. పిల్లల్ని బట్టి పేరెంట్స్ ఒక్కొక్కరు వస్తూ ఉండేవారు. 2 కుటుంబాలు పరిచయం అయ్యాయి పిల్లల్ని బట్టి. ఆ వీధిలో ట్యూషన్కి వస్తూ ఉండేవాళ్ళు పిల్లలు. అంతే, మీటింగ్స్ ఏర్పాటు చేద్దాం, ప్రార్థన చేయండి అని చెప్పాం. ఎంత ఆశ్చర్యం అంటే 2 వ్యక్తుల ద్వారా, ఫస్ట్ సెకండ్ ఇయర్లోకి వచ్చినప్పటికీ 2 వ్యక్తులు, ఒక ఆయన లైటింగ్, స్టేజి, జనరేటర్, ఆర్కెస్ట్రా మొత్తం ఒక ఆయన చూసుకున్నాడు. ఇంకొక ఆయన వచ్చిన సేవకులకి కానుకలు, ఆ తర్వాత భోజనాల ఏర్పాట్లు. అంతే. 2 అంటే 2 కళ్ళులాగా 2 అహరోను హూరులో మోషే చేతులు బరువెక్కిపోయినప్పుడు ఎలా ఆదుకున్నారు, 2తోనే మొత్తం మీటింగ్ అంతా అయిపోయినాయి. 3 రోజుల మీటింగ్కి 2 వ్యక్తుల్ని ఆ ప్రారంభ రోజుల్లో దేవుడు సహకారులుగా లేపాడు. అలాగా ఎవ్రీ ఇయర్ ఏదో జరుగుతూనే ఉంటుంది. ఎవ్రీ ఇయర్ అనే కాదు, ప్రతిరోజు ఏదో ప్రోగ్రాం జరుగుతూనే ఉంటుంది. దేవుడు సహాయం బట్టి ప్రాకారాలను దాటిస్తూ ఉంటాడు, సైన్యాన్ని జయించేటట్లుగా చేస్తూ ఉంటాడు. ఈ కరువులో వీళ్ళకి ఎలాగ దేవుడు ఆ కరువు తీరిపోయేట్లుగా చేశారంటే, రాజు మీద ఆధారపడలేదు. రాజు దగ్గరికి సహాయం కోసం వెళ్ళినా నేనేం చేయలేనన్నాడు. కానీ
రారాసైన ప్రభు మీద ఎప్పుడైతే వాళ్ళు ఆనుకున్నారో అద్భుతంగా వాళ్ళకి సహాయం వచ్చింది. ఆ కరువులో అద్భుతంగా పోషించబడ్డారు. అక్కడ నలుగురు కుష్ఠరోగులు బాధపడతా ఉన్నారు, భయపడిపోతూ ఉన్నారు. బాబాయ్, ఇంక ఈ కరువులో మనల్ని ఎవడు పట్టించుకుంటాడు, మనకి ఎవరు తిండి పెడతారు? ఇలాంటి సందర్భాలు వాక్యంలో మనం చూస్తాం. ఏంటంటాను, ఏ పరిస్థితి గుండా వెళ్ళినాం దేవుడి సహాయం ఎప్పుడు తక్కువ కాదు. అయితే చాలామంది దేవుడి సహాయం మీద ఆధారపడకుండా మనుషుల సహాయం మీద ఎక్కువగా డిపెండ్ అయిపోయే వాళ్ళు ఎక్కువగా కనబడుతూ ఉంటారు. కొన్ని ఉదాహరణలు చెప్తాను, బైబిల్లోంచి కొన్ని ఉదాహరణలు చెప్తాను. చూడండి ఒకసారి, రూతు పుస్తకం 1వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దామా ఒకసారి. రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చూస్తే, న్యాయాధిపతులు ఏలిన కాలంలో దేశమందు కరువు కాలగగా యూదా బెత్లెహేములో నుండి ఒక మనుషుడు తన భార్యను 2 కుమారులు తీసుకుని వెంట పెట్టుకుని మోయాబులో కాపురమునటానికి వెళ్ళాను. చూడండి, ఇక్కడ బెత్లెహేము, యూదా బెత్లెహేము. యూదా అంటే స్తుతి, బెత్లెహేం అంటే రొట్టెల ఇల్లు, అంటే సర్వ సమృద్ధి ఉండే చోటది. ఇంకా న్యాయాధిపతులు ఏలుతున్న రోజులవి. అప్పుడు కరువు వచ్చింది. ఇప్పుడు కరువు వస్తే వీళ్ళు ఏం చేయాలా? దేవుని మీద ఆధారపడే స్థాయికి ఎదగాలి. ఉన్న ప్లేస్ ఎక్కడ? యూదా బెత్లెహేమే కదా. రొట్టెలు ఉండే ఇంటిలోనే ఉన్నారు కదా, సమృద్ధి ఉండే చోట్లోనే వాళ్ళు ఉన్నారు కదా. కరువు వచ్చింది, అప్పుడు ఏం చేయాలి? దేవుని మీదే ఆధారపడి ఉండాలి. ఈ నయోమి తన భర్త, తన పిల్లలు, ఎలీమెలెకు తన భర్త, తన పిల్లలు మహలోను, కిల్లోను, వీళ్ళు దేవుని మీద బేస్ అయి ఉండాలి, ఆధారపడి ఉండాలి. న్యాయాధిపతులు పాలన చేస్తూ ఉన్నారు, కానీ ఈ నయోమి, ఈ మహలోను, కిల్లోను, ఎలీమెలెకు వీళ్ళు బెత్లెహేంలో కరువు వచ్చిందని మోయాబు వెళ్ళారంట. వాళ్ళు మోయాబు అంటే శపించబడిన అనుభవాలు మోయాబులో ఉన్నాయి. మోయాబు పరిస్థితులు ఎట్లాంటివి అంటే వాక్యంలో మనం చూస్తాం. మోయాబు అంటేనే శపించబడిన ప్రాంతం అది. అక్కడికి వెళ్ళారు. చివరికి దేవుని మీద ఆధారపడకుండా మోయాబుకు వెళ్ళటాన్ని బట్టి వాళ్ళ ఇంట్లో ఎంత భయంకరమైన పరిస్థితులు అంటే, ఇంట్లో మగవాడు అనేవాడే లేకుండా అటు భర్త చనిపోయాడు, కొడుకులు చనిపోయారు, 3 విధవరాలు ఆ ఇంట్లో మిగిలారు. నేను ఆలోచించాను, అసలు న్యాయాధిపతుల కాలంలో అసలు కరువు ఎందుకు రావాలి అంటే, ఆ పేసి వెనక్కి తిప్పండి, వెనక్కి వెళ్తే న్యాయాధిపతులు 21:25, ఆ దినములలో ఇశ్రాయేలులకి రాజు లేడు, ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించుచు వచ్చాను. న్యాయాధిపతులు 21:25. ఆ దినముల్లో ఇశ్రాయేలుకి రాజు లేడు, అందుకే ప్రతివాడు విచ్చలవిడిగా తన ఇష్టానుసారంగా ప్రవర్తించాడు, అందుకే వాళ్ళకి కరువు. ఈరోజు నేను అంటున్నాను, నువ్వు రాజు మీద ఆధారపడాలి. రారాజైన ప్రభు మీద ఆధారపడితే ఎనీ సమయం, ఏ పరిస్థితి, నీ ఇంట్లో ఎంత ఆర్థికపరమైన ఇబ్బందులు గుండా వెళుతున్నా దేవుని సహాయం గొప్పగా కనపడుతుంది నీకు. నేను ఈ మీటింగ్స్ గురించి ప్రేయర్ చేసుకుంటా వచ్చాను. నిన్న రాత్రే ఒక అద్భుతం. ఓ చెల్లి అనుకున్నారట, ఫస్ట్ శాలరీ వచ్చింది అయ్యగారు, ఫస్ట్ శాలరీ పట్టుకొచ్చేసి ప్రార్థన చేయించుకోవడానికి. ఆల్రెడీ జ్వరంతో బాధపడుతూ వచ్చింది ఆ పాప. అంటే దేవుని పని కొరకు ఒక్కొక్కరిని ఒకలా దేవుడు ఎంపిక చేసుకుంటాడు. సో దేవుడు ఆ సమయానికి ఎవరొక్కరిని, ఏలియాను కాకుల ద్వారా పోషించామని విన్నాము, చదివాము. అయితే మన జీవితంలో చేస్తాడంటే పరిపూర్ణంగా నమ్మిక రావాలి మనకి. సో దేవుడు తన మహిమలో ప్రతి అవసరత తీరుస్తాడు. ఫస్ట్ థింగ్, దేవుని మీద మనం ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడితే, అందుకే ప్రభు అన్నాడు కదా,
ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కొయ్యవు, కోట్లలో కూర్చుకొనవు. నా రాజ్యాన్ని, నా నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు ఇస్తానని ప్రభువే చెప్పాడు కదా. అందుకని వాళ్ళకి దేవుని మీద ఆధారపడ్డారు కనుకనే వాళ్ళకి ఆ షోమ్రోన్లో అంత భయంకరమైన కరువు ఉన్న 24 గంటలు తిరగకుండగానే ఆ సమస్యకి సొల్యూషన్ వచ్చేసింది. ఈరోజు నీకు కూడా దేవుని కోరుకుంటున్నాడు. కరువు తీరాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ థింగ్ దేవుని మీద ఆధారపడాలి. ఓకే, రెండో మాట చెప్తాను. కరువు తీరిపోవాలంటే ఏం చేయాలి బ్రదర్ అంటే, ఎహెస్కేలు ప్రవచన పుస్తకం 14వ అధ్యాయం అండ్ 13వ వాక్య భాగాన్ని లేఖనాల్లో చూడగలిగితే, ఎహెస్కేలు ప్రవచన పుస్తకంలో 14వ అధ్యాయం అండ్ 13వ వాక్య భాగాన్ని చూడగలిగితే, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతుకులమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారము అగు ఆహారము లేకుండగా చేసి కరువుని పంపించి మనుషులను పశువులను నిర్మూలం చేసేదను. ఓకే, రెండవది పాపం మానేయాలి, పాపం మానేసేయాలి. అంటే కరువు తీరిపోవాలంటే మనం చేయవలసిన పనులు ఏంటి, లేదా వాళ్ళు కూడా కరువు ఎలా తీరిపోయింది అంటే ఫస్ట్ థింగ్ చెప్పాను, వాళ్ళు దేవుని మీద, దేవుని సహాయం మీద ఆధారపడ్డారు. సో రెండోది ఏంటంటే, ఏ దేశమైతే విశ్వాసఘాతుకులే పాపం చేస్తారో వాళ్ళకి నేను విరోధినే, ప్రాణాధారమైన ఆహారం లేకుండగా కరువుని పంపించి మనుషుల్ని పశువుల్ని నిర్మూలన చేస్తాను. ఆ మధ్యకాలంలో శ్రీలంక ప్రాంతం, మన భారతదేశం ఆ క్రింద భాగంలో చిన్న బొమ్మ కనిపిస్తుంటుంది కదా, చిన్న ప్లేస్, చాలా చిన్నది. శ్రీలంక చాలా చిన్న దేశం, మన ఆంధ్ర అంత కూడా ఉండదంట, చాలా చిన్న దేశం. ఎంత కరువు వచ్చిందో తెలుసా? చాలా భయంకరమైన కరువు వచ్చింది వాళ్ళకి, చాలా భయంకరమైన కరువు. చాలా ప్రాంతాల్లో మీరు ఎక్కువగా న్యూస్ చూస్తూ ఉంటారు కాబట్టి చాలా దేశాల్లో భయంకరమైన కరువులు వచ్చినవి. సో దానికి కారణాలు ఏంటంటే, పాపం విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితులు, పాపం భయంకరమైన పరిస్థితి, పాపం విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితులు. అదే మాట్లాడుతున్నాడు అక్కడ. ఏ దేశం పాపం చేస్తుందో నేను దానికి విరోధినే, ప్రాణాధారము ఆహారం లేకుండా కరువుని పంపించి మనుషుల్ని పశువుల్ని నిర్మూలన చేస్తాను. అంటే కరువు తీరిపోవాలంటే రెండవది పాపం మానేయాలి. అంటే పాపం ఎక్కడైతే విస్తరిస్తూ ఉంటుందో ఆటోమేటిక్గా అక్కడ కరువు వచ్చేస్తూ ఉంటుంది. అందుకే చూడండి, పాపాన్ని బట్టి నా శరీరంలో ఆరోగ్యం క్షీణించిపోయింది అంటాడు భక్తుడు. అంటే నీకు ఆరోగ్యం ఎందుకు కరువైపోతుందంటే, ఏదో ఒక అతిక్రమ పాపం ఏలుబడి చేస్తూ ఉంది. సమాధానం ఎందుకు కరువైపోతుందంటే, ఏదో ఒక చిన్న పాపం ఇంకా పనిచేస్తూ ఉంది. ఈరోజు షోమ్రోన్లో అంత భయంకరమైన కరువులో దేవుడు ఎలాగ ఒక్క 24 గంటలు తిరగకుండా సమస్యను పరిష్కారం చేశాడంటే, వాళ్ళు దేవుని మీద బేస్ అయ్యారు. సో రెండవ అనుభవం ఏంటంటే, పాపం ఎప్పుడైతే నువ్వు మానేస్తావో కరువులో దేవుడు నీకు సమృద్ధిని కలుగు చేస్తూ ఉంటాడు. ఈరోజు చాలా భయంకరమైన పరిస్థితి, చాలా భయంకరమైన దుస్థితిలో మనుషులు వెళ్తున్నారు. ఎక్కడ చూసినా పాపం విపరీతంగా పెరిగిపోతుంది. అసలు దేవునికి భయపడకుండా పాపం ప్రజలు విచ్చలవిడితనం వచ్చేసింది. ఇప్పుడు ఎన్నాళ్ళు ఒకప్పుడు పాపం చేయాలంటే పరిస్థితులు వేరేగా ఉండే, ఇప్పుడు అట్లా కాదు, చేతిలోకే వచ్చేసింది పాపం. ప్రజలు విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఇప్పుడు. అందుకే ఒకవేళ ఆరోగ్యం క్షీణించిపోతుందేమో, కరువైపోతుందేమో, సమాధానం కరువైపోతుందేమో, ఈరోజు ఆ వాక్యపు వెలుగు ఒకసారి నువ్వు అర్థం చేసుకుని, ప్రభువా దయచేసి నేను ఈ అతిక్రమ పాపంలో పడిపోకుండా
నన్ను ఆపయ్యా, నన్ను కాపాడయ్యా అని నీ వ్యక్తిగత జీవితాన్ని నువ్వు కాపాడుకుంటే నీకు దేవుడు కరువు రానివ్వక, సమాధానం నీ ఇంట్లో కరువు అవ్వదు, ఆరోగ్యం నీ ఇంట్లో కరువు అవ్వదు, ఆర్థిక ఇబ్బందులు నీ ఇంట్లో కరువు అవ్వకుండా దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు, తప్పకుండా చేస్తాడు. వాక్యాన్ని మనం ఒకసారి చదువుకుందాం. ఆ కీర్తనల గ్రంథంలో ఈ మాట రాసి పెట్టారు. కీర్తన 4వ అధ్యాయం 4వ వచనాన్ని చూస్తే అక్కడ కీర్తనాకారుడైన దావీదు ఈ మాటలు తెలియచేస్తూ ఏమంటారు అనంటే, భయము నొంది పాపము చేయకుడి. మీరు పడకల మీద ఉండగానే మీ హృదయంలో ధ్యానము చేసుకుని ఉండండి. అలా చెప్పుకుంటూ వెళ్తే అక్కడ చెప్పాడు, వారి ధాన్య ద్రాక్షరసం విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషం నీవు వారి హృదయంలో పుట్టించిందివి అన్నాడు. చూడండి ఎంత చక్కని మాట. అంటే భయము నొంది పాపము చేయకుడి అంటే ఎప్పుడైతే నువ్వు పాపం చేయటానికి భయపడతావో, ధాన్య ద్రాక్షరసం విస్తరించిన నాటి సంతోషం కంటే నీ ఇంటిలో అధికమైన సంతోషం ఉంటుంది. అంటే పాపం మనిషికి సంతోషము సమాధానం లేకుండా చేస్తుంది. పాపం మనిషిని ఆ కరువులో మగ్గిపోయేటట్లుగా చేస్తుంది. అందుకే భక్తులు మాట్లాడుతుంటారు, భయము నుండి పాపం చేయొద్దు. ఆహాబు కాలానికి వెళితే ఆహాబు రాజే, ఆహాబు రాజుగా ఉన్నాడు. ఏలియా కాలం వచ్చింది, అప్పుడు రాజు ఎవరు? ఆహాబే. ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 3.5 సంవత్సరాలు కరువు. ప్రజలు అల్లాడిపోయారు. ఎందుకు ఈ 3.5 సంవత్సరాలు కరువు వచ్చిందయ్యా అంటే, ఆహాబు కాలంలో విగ్రహారాధన అనే భయంకరమైన పాపం. పాపం అంటే అనేక విధాలుగా ఆలోచిస్తాం. విగ్రహారాధన ఒక పాపం. ఆహాబు రాజు కాలంలో ఈ యెజబెలు వచ్చింది, తన భార్య. అప్పుడు దేశమంతా విగ్రహారాధనలోకి మారిపోయింది. అంతే, దేవుడు చూసి కరువు, భయంకరమైన కరువు. ఈరోజు ఒక సేవకుడిగా చెప్తున్నాను, నీ ఇంట్లో ఏ పాపం, విగ్రహారాధన కూడా కొంతమంది హృదయాల్లోనంట కొన్ని విగ్రహాలు ఉన్నాయంట, అది కూడా పాపమే. సో దేనికి నువ్వు ఆ చిన్న పాపం ఒకవేళ నీ మీద ఏలుబడి చేస్తుందో, సో అది నువ్వు గుర్తించి, ప్రభా నా ఇంట్లో సమాధానం లేకపోవటానికి, నా ఇంట్లో ఆరోగ్యం కరువైపోవటానికి, నా ఇంట్లో ఆర్థికంగా కరువైపోవటానికి ఇదిగో పాపము కారణమని నాకు అర్థమైంది. దీనికి నేను ఖచ్చితంగా స్వస్తి చెప్పి భయము నుండి పాపము చేయకుండగా. చూడండి, కొన్నిసార్లు అనౌన్స్మెంట్లు వినబడుతూ ఉంటాయి. ఇంకా మన కార్ల మీద, బైక్స్ మీద ప్రయాణం చేస్తూ ఉంటుంటే అక్కడ ఇలా బోర్డు ఉంటుంది, ప్రమాదకరమైన మలుపు అనే బోర్డు ఉంటుంది. అంటే ఆ మలుపు నువ్వు దాటాలంటే ప్రమాదం, అది హై స్పీడ్లో వస్తే ప్రమాదమే. ఆవిడ ఆ బోర్డు, ఆ టర్నింగ్లో ఆ బోర్డు చదువుకున్న వెంటనే ఆ స్పీడ్ అలాగ తగ్గిపోయి స్లోగా నువ్వు ఆ ప్రమాదాన్ని తప్పించుకుని వెళ్తావు. ఇంకొక చోట డేంజర్ అని బోర్డులు ఉంటాయి. అంటే అక్కడ పవర్ ఉంది, దానికి ఏం ముట్టుకుంటే చాలా చూడండి బోర్డు, ఆ డేంజర్ అనే బోర్డు ఎలా ఉంటుందంటే అస్థిపంజరం బోర్డు ఎడుతుంటాడు కదా, అలా ఉంటుంది అన్నమాట. అలా టచ్ చేస్తే అలా అయిపోతావు బాబా నువ్వు అని. అప్పుడు ఏం చేస్తాం? అమ్మో ఆ డేంజర్ ప్లేసెస్కి వెళ్ళాం. అలాగే పాపం కూడా డేంజర్. ఆ మధ్యకాలంలో ఎవరో పిల్లలు, యవనస్తులు పిల్లలు, ఏమండి పాపం మానేయాలి, పాపం అంత అవసరం అంటారండి? దేవుడు అంత ఖచ్చితంగా రాసేలా, ఇంత ఖచ్చితంగా చెప్పాలా ప్రభు అని అంటే, ఆ పిల్లోడికి అర్థమయ్యేటట్లుగా చెప్పడం కోసం, నాన్న విషం బాటిల్ మీద ఏమని రాసుంటా చెప్పు? విషమే అని రాసుంటాయి కదా.
దాని మీద విషమని రాయాలా? రాయకుండా మామూలుగా అది విషమని రాయకపోతే అది మామూలుగా అనుకుని అది ఏదో టానిక్ అనుకుని తాగేచ్చు. చూడండి, ఇప్పుడు ఇన్వర్టర్లో వాటర్ లిక్విడ్ అయిపోతూ ఉంటుంది. ఇన్వర్టర్లో వాటర్ వేయటానికి లిక్విడ్స్ ఉంటాయి కదా, వాటర్ బాటిల్స్ ఉంటాయి. సేమ్ అది ఎట్టుంటుందంటే నువ్వు మంచిలాగే ఉంటుంది. కొన్నిసార్లు కొంతమంది వాటర్ బాటిల్ ఏదో తెలియదు అది కూడా తాగేసిన భక్తులు ఉంటారు. ఎందుకంటే పాపం ఆ పక్కనే అది వాటర్ బాటిల్లా ఉంటుంది, కనబడి మనకు కన్ఫ్యూజ్ అయిపోతుంది. అందుకే దాని మీద స్టిక్కర్ ఉంటుంది. అప్పుడు మనకు అర్థమవుతుంది ఇది ఇన్వర్టర్లో వేసే వాటర్, ఇది మామూలుగా జనరల్ మినరల్ వాటర్ అర్థమవుతుంది. ఇప్పుడు కిన్లీ, బిస్లెరీ ఆ పేర్లు ఎందుకంటే ఆ బ్రాండెడ్ అనమాట, ఆ వాటికి ఆ పేరు ఉంటేనే ఇది వాటర్ అని మనకు అర్థమవుతుంది. అలాగే ప్రభు కూడా అంటాడు, భయము నొంది నువ్వు పాపం జోలికి వెళ్ళదు, ఎందుకంటే కరువులో పడతావు. అది శరీరంకి సంబంధించిన కరువు ఏంటంటే ఆరోగ్యం కరువు అయిపోవచ్చు, సమాధానం కరువు అయిపోవచ్చు. అందుకని పర్టికులర్గా ప్రభు చెప్తున్నాడు, ఇది ఈ విషయంలో ఖచ్చితంగా నువ్వు జాగ్రత్త తీసుకుంటే ఈ కరువు నుంచి, సమస్య నుంచి నీకు పరిష్కారం దొరుకుతుంది. ఆహాబు కాలంలో విగ్రహారాధన వచ్చేసిన వల్ల 3.5 సంవత్సరాల కరువు వాళ్ళకి. అప్పుడు ఏలియా నిలబడి, యెహోవా దేవుడైతే మీరు యెహోవా వైపు తిరగండి అని సవాల్తో నిలబడినప్పుడు అక్కడ దేవుని శక్తి దిగి వచ్చినట్లుగా మనం చూస్తాం. ఈరోజు నా ప్రార్థన ఏంటంటే, ప్రజలు ఇంకా పాపంలోనే పొర్లాడుతూ ఉన్నారు. అందుకే వారి ఇంట్లో కరువు అనేది కనపడతా ఉంది. కరువు విలీతాండం చేస్తూ ఉంది. ఈరోజు ఆ పాపానికి నువ్వు స్వస్తి చెప్పి ఆ పాపాన్ని నువ్వు విడిచిపెట్టి దేవుని దగ్గరికి సరిగ్గా రాగలిగితే, నీ ఇంట్లో ఇంకా ఏ పాపం నువ్వు విడిచిపెట్టకుండా ఉన్నావో దాన్ని ఈరోజే భయము నుండి ఆ పాపాన్ని నువ్వు విడిచిపెట్టగలిగితే, సో దేవుడు నీకు కరువులో తప్పకుండా సహాయం చేస్తాడు. ఇలాంటి శ్రేష్టమైన కృప మీకు మీ కుటుంబాలకి కలగాలని ఒక సేవకునిగా నేను ఆశపడుతూ ఉన్నాను. యేసు నామములో అలాంటి కృప కలుగునుగాక. రైట్, చివరి మాట, ఆఖరి మాట, కరువు తీరిపోవాలంటే ఏం చేయాలి అంటే, సో 3వ అనుభవాన్ని కూడా చెప్పి ముగింపులోకి వస్తాను. సమూయేలు 2వ పుస్తకం 21వ అధ్యాయం మొదటి వచనాన్ని చదవగా విందాం. సమూయేలు 2వ పుస్తకం 21వ అధ్యాయం 1వ వచనం. దావీదు కాలమున 3 సంవత్సరాలు విడవకుండగా కరువు కలగగా దావీదు యెహోవాతో మనవి చేశాను. అందుకు యెహోవా ఇలాగు సెలవిచ్చాను, సౌలు గిబియోనుల్ని హతం చేసిన గనుక అతన్ని బట్టి నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగాను. చాలు. సో 3వది, నరహంతకులు కాకూడదు అనండి. మీరు అడగొచ్చు, అయ్య గారు మా ఇంట్లో నరహంతకులు ఎవరు లేరండి, సౌలు లాంటి నరహంతకులు ఎవరు లేరండి అనొచ్చు. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే, కరువు ఎందుకు 3 సంవత్సరాలు విడవకుండా కరువు వచ్చిందంట. ఇది దావీదు కాలంలో. ఎందుకు అలాగా 3 సంవత్సరాలు కరువు వచ్చింది అని అంటే, సౌలు గిబియోనుల్ని చంపేశాడు, హతం చేశాడు. దేవుడు అంటాడు, గిబియోనుల మీద హంతకుడుగా ఈ సౌలు మారిపోవటాన్ని బట్టి నేను ఈ శిక్ష కరువుగా మార్చేశానని ప్రభు మాట్లాడాడు అక్కడ. అంటే కరువుకి కారణం అక్కడ ఏంటంటే నరహత్య, నరహంతకులుగా మారిపోయాడు సౌలు. అందుకని 3 సంవత్సరాలు విడవకుండగా కరువు, భయంకరంగా కరువు వచ్చేసింది. ఈరోజు మీరు అనుకోవచ్చు, 3వది ఏంటంటే నరహంతకులు కాకూడదు. అయ్యగారు మేమెప్పుడు ఎవరిని, సేమ కూడా అన్యాయం చేయమండి, సేమ ఎంత ఉంటుందండి, దాని తలకాయ ఎంత ఉంటుందండి, అసలు సేమను కూడా చంపమండి చేతులతో, మేము ఎక్కడ నరహత్య చేసామండి, మాకు ఎందుకు కరువు, ఈ బాధ మేము ఎందుకు అనుభవిస్తాం అనుకోవచ్చు. నిజమే, మీరు నరహంతకులేమీ కాదు.
మీరెవ్వరిని హత్య చేసి హంతకులుగా అలా మారిపోయిన వాళ్ళు కాదు. కానీ సహోదర ప్రేమ లేకపోతే అదే నరహత్య అంటారు. అసలు నరహత్య అంటే ఒకడిని కత్తి తీసి పొడి చేయటమే మామూలుగా ఇది హత్య, నరహత్య అంటాం. సో వాక్య ప్రకారంగా మనం ఆత్మీయంగా చెప్పుకోవాలంటే నరహత్య అంటే ఏంటంటే ఒక వ్యక్తిని, సహోదరుని నువ్వు ప్రేమించకుండగా ఆ వ్యక్తిని చూపు చూడుతూ ఉంటావు కదా, అదే నరహత్య. వాక్యాన్ని మీకు చదివిస్తాను, చూద్దాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుతున్నాను, చూడండి. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదని మీరెరుగుదురు. అర్థమైందా? మన సహోదరుని ప్రేమించుచున్నాము గనుక మన మరణముల నుండి జీవములోనికి దాటి ఉన్నాం. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. అంటే ఈ సందర్భాలను చదువుకుంటూ వెళితే అర్థమవుతుందంటే తన సహోదరుని ద్వేషించటమే అదే నరహత్య అంట. ఆత్మీయంగా మాట్లాడుతున్నాను. మీకు ఎంతమందిని మీరు ద్వేషిస్తూ ఉన్నారు? ఎంతమంది సహోదరుల మీద మీకు పగ ఉంది? ఎంతమంది కుటుంబాలంటే మీకు నచ్చట్లేదు? దాన్ని బట్టి ఆరోగ్యం కరువైపోతుందేమో, సమాధానం కరువైపోతుందేమో, ఇంట్లో మనశ్శాంతి కరువైపోతుందేమో. మరలా రిపీట్గా ప్రభు నీకు గుర్తు చేస్తూ ఉన్నాడు. సహోదర ప్రేమ నీలోకి రావాలి. ఒక మాటలో చెప్పుకోవాలంటే అసలు క్రైస్తవ్యంలో ప్రభు తన లేఖనాల ద్వారా మాట్లాడిన, భక్తుల ద్వారా మాట్లాడిన అనుభవాలు ఎలా ఉన్నాయంటే, కనిపించే సహోదరుని ప్రేమించిన నీవు కనబడని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నావు అంటాడు. ఇదే యోహాను గారు తన పత్రికలో. నీ కన్నుల ముందు కనపడుతున్న సహోదరుని మీదకే నువ్వు ప్రేమించే మనసు రాకపోతే కనపడిన దేవుణ్ణి నువ్వు ఎలా ప్రేమిస్తావు? అందుకే బైబిల్ 10 ఆజ్ఞలు కూడా 2 ఆజ్ఞల్లో తేల్చి చెప్పేశాడు. నీ పూర్ణ మనసుతో దేవుణ్ణి ఆరాధించు, అట్ ద సేమ్ టైం నీ పూర్ణ మనసుతో నీ సహోదరుని ప్రేమించు. సో ఈ 2 కలిపి మొత్తం 10 ఆజ్ఞల యొక్క సారాంశం. అసలు బైబిల్ అంతా చదువుకోవటానికి ఈ 2 ఆజ్ఞలే ఆధారపడి ఉన్నాయి. అందుకని సహోదర ప్రేమ ఎప్పుడైతే నీ ఇంట్లో దూరం అయిపోతుందో, పగలకి ద్వేషాలకి నీ ఇంట్లో చోటు ఉంటుందో, ఇంట్లో సమాధానం ఆటోమేటిక్గా కరువైపోతుంది. ఆటోమేటిక్గా ఇంట్లో నెమ్మది తగ్గిపోతూ ఉంటుంది. ఇంట్లో మనశ్శాంతి అనేది లేకుండా ఉంటుంది. అందుకనే సహోదర ప్రేమ. చాలామందిని చూస్తూ ఉంటాం, ఎంత ప్రేమ కలిగిన మనసు. వాళ్ళు శత్రువుని కూడా ప్రేమించగలుగుతారు. కొన్నిసార్లు మనం ఎలాంటి వాళ్ళైనా ప్రేమించగలుగుతాం, కానీ శత్రువుని మనం ప్రేమించలేం, మన మనసు అంగీకరించదు. కానీ ప్రభు మనకి నేర్పించింది అది సెలువు దగ్గర. వీరేం చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి ప్రభు అని ఆ క్షమాపణ ప్రభు నేర్పించాడు. మదర్ తెరిసా మీలో చాలామందికి తెలుసు. ఒకసారి మదర్ తెరిసా బాగా కుష్ఠరోగుల మధ్యలో ఆమె అద్భుతమైన సేవ చేసింది. ఎంత ప్రేమ కలిగిన మహాతల్లి. కుష్ఠరోగులు ఊరికి బయట ఉంటారు, ఊరికి వెలుపుటుంటారు, ఎవ్వరు వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. ఎందుకంటే కుష్ఠరోగం అనేది అంటు వ్యాధి. కానీ ఆ తల్లి ప్రేమ కలిగిన మనసుతో ఆ కుష్ఠరోగుల మధ్యలోకి వెళ్ళి మంచి సేవ చేసింది. ఒకసారి ఆ తల్లి బయలుదేరి ఒక ఆశ్రమం, చిన్న పిల్లలకి ఒక ఆశ్రమం ఏదైనా స్థాపిద్దాం అని అనుకుని అనేక విధాలుగా తెలిసిన వాళ్ళతో అనేకులతో చెప్పుకుంటా ఉంది తన సమస్య. అయితే తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ సమాచారం, నేను ఇలాగా చిన్నపిల్లలకి ఆశ్రమం లేకపోతే పేదోళ్ళని పెంచేటట్లుగా ఏదో ఒకటి నేను చేయాలని ఆశతో ఉన్నానయ్యా అని చెప్తా ఉంటుంది.
ఒక రౌడీ షీటర్ ఆమె వెళ్తున్న దారి గుండా వచ్చాడు. ఆయన్ని కూడా ఆ తల్లి రిక్వెస్ట్గా, అయ్యా ఇదిగో ఈ చిన్న పిల్లలకి సహాయం చేయి అని మామూలుగా మాట్లాడుతూ ఉంటుంటే తూ అని ఆయన క్యాండ్రించి ఆవిడ మీద ఉమ్మేశాడంట. మన మీద ఎవడైనా ఉమ్మేసి అట్టుంటుంది తమ్ముడా? ఎవడైనా మనల్ని ఇలా చెంప మీద కొట్టడానికి కొట్టక్కర్లేదు, కొట్టకుండానే వాడు 2 చెంపలు వాయించేస్తాం, అంత కెపాసిటీ మనకు ఉంటుంది కదా. చిన్న ఉమ్మేస్తే అసలు ఇంకా ఆడి ముఖం అంతా ఉమ్మలేస్తాం మనం. కానీ ఆ తల్లి ఇలాగా చెంగుతో ఆ ఉమ్మలా తుడిసేసుకుని, అయ్యా ఈ పిల్లలకి ఏం చేస్తావు చెప్పు అని అంటే ఆ కఠినుడి హృదయం మారిపోయింది. అంటే నేను అంటాను, శత్రువును కూడా ప్రేమించగలిగిన మనసు మనకు రావాలి. అప్పుడు మన ఇంట్లో సమాధానం కరువు అవ్వదు, నెమ్మది కరువు అవ్వదు, ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు కరువు అవ్వవు. ఈ వాక్యం అంటే సహోదరుని ప్రేమ. నేను చాలామందిని చూస్తూ ఉంటాను, వాళ్ళు ఎంత ప్రేమ కలిగిన మనస్సు అంటే అమ్మో, ఎప్పుడు ఎలాంటి వాళ్ళకైనా వాళ్ళు ప్రేమనే పంచుతూ ఉంటారు. చాలా కుటుంబాలను చూసాను, విశ్వాసులను కూడా. వారింట్లో ఎప్పుడు సంతోషం అనేది కనబడుతూనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చూపించే ప్రేమ, ఆ విత్తనం విత్తారు కాబట్టి వాళ్ళ ఇంట్లో కూడా ఆ సంతోషం కనబడుతుంది. ఈరోజు ఒక సేవకునిగా, దైవజనుడిగా మీతో మాట్లాడుతూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమే మీతో పంచుకున్న మాటలు. సో షోమ్రోన్లో కరువు తీరిపోనట్లుగా ఎలీషా ఈ అద్భుతం చేశాడు. ఈరోజు మనతో ప్రభు మాట్లాడాడు. నీవు ఏ కరువుతో నువ్వు బాధపడుతున్నావు, ఆ కరువు తీరాలంటే ఆ షోమ్రోన్లో ఎలా కరువు తీరిందో, ఒకటి దేవుని మీద వాళ్ళు ఆధారపడ్డారు. నీవు కూడా దేవుని మీద ఆధారపడే, దేవుని సహాయం మీద ఆధారపడేటట్లుగా నువ్వు ఉండు. సో నెంబర్ 2, పాపం మానేస్తే కరువు ఆగిపోతుంది. ఏ దేశం పాపం చేస్తుందో ఆ దేశానికి దేవుడు అంటే కరువు పంపిస్తాడట. కాబట్టి పాపానికి దూరంగా ఉండు. సో 3వదిగా నరహంతకుడు కావద్దు, అంటే సహోదర ప్రేమ లేనివాడిగా ఉండొద్దు. ఈ అనుభవాలు గుండా నువ్వు వెళితే దేవుడు తప్పకుండా కరువులో నీకు సమృద్ధిని ఇస్తాడు. ఒక వాగ్దానం చదివించి ముగిస్తాను. యెహెజ్కేలు 36:29. యెహెజ్కేలు 36:29. మీకు కరువు రానియక ధాన్యముకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుస్తాను. ఎంత చక్కని మాట. యెహెజ్కేలు 36:29. మీ సకల విధమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షిస్తాను. మీకు కరువు రానియక ధాన్యానికి నేను ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుస్తానని చక్కని మాట దేవాతి దేవుడు తెలియజేశాడు. కాబట్టి ఈ వాగ్దానం మీకు సొంతం అవ్వాలి. ఏ అపవిత్రత ఉన్నా దేవుడే పోగొట్టి, ఓకే, మీకు కరువులో ధాన్యానికి ఆజ్ఞ ఇచ్చి సమృద్ధిని, అభివృద్ధిని దేవుడు కలుగు చేయాలని ఒక దైవజనుడిగా నేను ఆశపడుతున్నాను. నేను ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు షోమ్రోన్లో కరువు ఎలా తీరిపోయేట్లు చేశాడో కొన్ని మాటలు చెప్పాడు. అలాగే నీ వ్యక్తిగత జీవితంలో కరువు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో కూడా కొన్ని మాటలు చెప్పాడు. ముచ్చటగా 3 మాటలు మనం ధ్యానం చేస్తాం. ఒకటి, కరువు రాకూడదంటే, కరువు తీరిపోవాలంటే దేవుని మీద నువ్వు ఆధారపడాలి, దేవుని సహాయాన్ని కోసం వేడుకోవాలి. నెంబర్ 2, పాపాన్ని మానేసేయాలి. నెంబర్ 3, నరహంతకులు కాకూడదంటే సహోదర ప్రేమ ఉండాలి. ఈ అనుభవాల్లోకి వెళితే నీకు ఇంట్లో సమాధానం కరువు అవ్వకుండా, నీ ఇంట్లో సంతోషం కరువు అవ్వకుండా, నీ శరీరంలో, నీ ఒంట్లో ఆరోగ్యం కరువు అవ్వకుండా, దేవుడు నీకు ఆర్థిక విషయాల్లో కూడా కరువు రానివ్వకుండా సమృద్ధినిస్తాడు, ఈ అభివృద్ధినిస్తాడు. ఈ వాగ్దానం చేత మీరు తృప్తిపరచబడాలని, ప్రతి క్రైస్తవ కుటుంబాలు కరువులో సమృద్ధిని చూడాలని కోరుకుంటూ ఈ మాటలు దేవుడు మన వినికిడిలో దీవెనకరంగా మార్చునుగాక. ఆమేన్. అందరూ
తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యం ఒకసారి తలపోసుకుంటూ 2 చేతులెత్తి స్తోత్రం చెప్దామా ప్రభుకి. స్తోత్రం, 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 స్తోత్రం. షోమ్రోన్లో భయంకరమైన కరువు, అద్భుతంగా దేవుడు ఆ కరువు తీర్చాడు. మీ ఇంటిలో ఉన్న కరువులు తీరినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపిణి, పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో తండ్రి ప్రభ షోమ్రోన పట్టణంలో ఉన్నటువంటి అయ్యా తండ్రి ప్రభ తండ్రి యొక్క కరువునంతటినీ కూడా అయ్యా తండ్రి ప్రభ నాయన మీరు తొలగించడానికి మీరు సాయం చేసిన విధానం అంతటి కొరకు స్తోత్రములు. అయ్యా అతను ఒక రాజు వల్ల కాలేని పరిస్థితులు తండ్రి ప్రభ నాయన ఒక దైవజనుడి వల్ల అయ్యా మీరు జరిగించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు. దైవ సేవకులు మీరు బలపరిచి అయ్యా అటు రీతి కలిగినటువంటి కరువును తీర్చిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు. ప్రభ దేవుని సహాయం మీద వారు ఎలాగైతే తండ్రి ఆధారపడ్డారో అటు రీతిగా ఆధారపడే తండ్రి ప్రభ ప్రతి క్షణము కూడా అయ్యా మీ మీద ఆధారపడే తండ్రి స్వభావం బిడ్డలందరికీ కూడా మీరు దయచేయండి నాయనా. తండ్రి ప్రభ నాయన తండ్రి దేవుని సహాయం వల్ల ప్రాకారాలు దాటుతానని దావీదు తెలియపరిచినట్లుగా అయ్యా అద్భుతంగా బిడ్డల జీవితాల్లో అయ్యా తండ్రి ఉన్నటువంటి కరువు అంతా కూడా నీ సహాయం వల్ల తండ్రి బిడ్డలు జయించి దాటడానికి మీరు కృపనివ్వండి తండ్రి. అయ్యా తండ్రి ఆరోగ్యమనే కరువు, సమాధానమనే కరువు, సంతోషమనే కరువు అయ్యా తండ్రి ప్రభ తండ్రి ఆహార పానలు ఉన్నటువంటి కరువు, సమస్త కరువు మా బిడ్డల జీవితంలో ప్రతి దినము తొలగిపోవడానికి మా బిడ్డలు ప్రతిరోజు మీ మీద మీ సహాయం మీద ఆధారపడడానికి కృపనివ్వండి ప్రభు. అదే రీతిగా మా బిడ్డలు అయ్యా పాపాన్ని మానివేసేటట్లుగా మీరు సహాయం చేయండి. పాపానికి దాసులు కాకుండా మీరు కాపాడండి తండ్రి. అయ్యా విడిచిపెట్టి వచ్చిన ప్రతి పాపానికి మరలా కాడి కింద చిక్కుకోకుండా మీరు అయ్యా కృప విస్తరింపు చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. దినదినము జయిస్తూ అయ్యా తండ్రి ప్రభు తండ్రి ప్రభు జయించిన బిడ్డలుగా మార్చడానికి సహాయం చేయండి ప్రభు. నీకు స్తోత్రాలు అయ్యా. అయ్యా పాపం అనేది భయంకరమైనదని అయ్యా మీరు బయలుపరిచిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు. భయము నొంది పాపము చేయకూడదని తెలియపరిచారయ్యా. అటు రీతిగా తండ్రి బిడ్డలు కూడా తండ్రి పాపంలో పడిపోకుండా భయభక్తులు కలిగి నడిపించబడి నీవిచ్చిన ప్రతి వరములను ఆశీర్వాదను మహిమను అయ్యా కాపాడుకుంటూ నడిపించబడడానికి సహాయం చేయండి. కరువు రాకుండా అయ్యా మీరు పోషించండి తండ్రి. బిడ్డల జీవితంలో అయ్యా నరహంతకులు తండ్రి కరువులు పాలవుతారని మీ వాక్యం తెలియపరుస్తుంది నాయన. అయ్యా తండ్రి నరహత్య చేసే మనస్తత్వం, సహోదరుల మీద ప్రేమ లేని మనస్తత్వం ఏ బిడ్డలకి ఉండనివ్వద్దయ్యా. చక్కని సహోదర ప్రేమ అందరూ కలిగి అయ్యా నడిపించబడ్డానికి మీరు సహాయం చేయండి. ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదని తెలియపరచు ప్రభువానికి స్తోత్రాలయ్యా. అయ్యా తండ్రి కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. పరిశుద్ధాత్మ దేవుడు సంపూర్ణంగా తండ్రి సహోదరులను ప్రేమించే మనస్తత్వాన్ని ఒక్కొక్క బిడ్డకి మీరు దయచేసి నడిపించి మహిమ పొందుకుంటారని అయ్యా వాక్యం చెప్పిన దాసుని బలపరిచిన అయ్యా మరొక అద్భుతం కొరకు ఇంకా బలపరిచి సిద్ధపరిచి వాడుకుంటారని ఏదైనా కార్యక్రమాలన్నింటినీ కూడా ఆశీర్వాదకరంగా జరిగించి మహిమ పొందుకుంటారని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రిని దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం సదాకాలం మనకి తోడై కాపాడి నడిపించునుగాక.